మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన వాటర్ మిలన్ ఫామ్లో ఉన్నాం. మనం సుమారు 2 ఎకరాల్లో వేయడం జరిగింది. ఈరోజు 35వ రోజు, ఫిబ్రవరి 1కు ప్లాంటేషన్ చేయడం జరిగింది. 35వ రోజు. అప్పటికే మీరు చూశారు కదా, ఫ్రూట్ సెట్టింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆర్గానిక్ ఫార్మింగ్ అండి. ఎక్కడ కూడా 1 గ్రామ్ కూడా ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ వేయలేదు. నాకు చాలా ఛాలెంజ్ చేశారు ఈ మొక్కలు ఇచ్చిన వాళ్ళు కూడా. ఫర్టిలైజర్ వాడకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఈ మొక్క పెరగదు, కావు పళ్ళు అయినా కూడా ఫ్రూట్ సెట్టింగ్ కావు, అది ఇది అని చెప్పేసి. కానీ అద్భుతంగా మొక్కలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి, చూడొచ్చు మీరు. సో నేల మొత్తం కూడా ఎక్కడ కనబడకుండా మొత్తం కూడా అల్లుకపోయింది. ఇంకా ఇది 35వ రోజు మాత్రమే. కాయలు కూడా, ఫ్రూట్స్ కూడా బాగానే అయ్యాయి. న్యాచురల్గానే మా ప్రకృతి సేద్యంలో భాగంగానే వదిలేసాము. ఇది బోరాన్ కోసం అని చెప్పేసి కూడా జిల్లేడాకు, ఆవు పేడ ఓడబ్ల్యూఎస్లో ఒక వారం రోజుల పాటు పెట్టేసి దాన్ని బోరాన్గా వదలడం జరిగింది. కాల్షియం కోసం ఆవు పాలను వదలడం జరిగింది. మరియు గోకృపామృతాన్ని కంటిన్యూగా వారానికి ఒకసారి వాడుతున్నాము. SHPL వారి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా కొన్ని వాడడం జరిగింది. అంతే తప్ప వేరే ఏవి కూడా ఇంతవరకు దీంట్లో వాడలేదు. నిన్న కూడా వచ్చి చెప్పారు నాకు వాళ్ళు, లేదు కనీసం మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం కోసం ఏదైనా వాడండి, మైక్రోన్యూట్రియంట్స్ వదలండి అని చెప్పేసి. కానీ నాకు ఎందుకు అవసరం పడతలేదు అనిపిస్తుంది. దయచేసి ఒకవేళ అవసరం పడితే మీరు కూడా కామెంట్ చేయండి, వేయాలనా లేదా అనేసి. నాకైతే అలా అనిపించట్లేదు. ఎటు చూసినా కూడా మంచి ఫ్రూట్స్ అయితే కనబడుతున్నాయి, మంచి ఆశాజనకంగా ఉన్నది. ఆకు కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి. ఎక్కడ కూడా ఆకు కూడా చాలా హెల్తీగా కనబడుతుంది. కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయండి. ఎలాంటి ఖర్చు కాలేదు నాకు. ఇంతవరకు ఒక 10,000 రూపాయలు కూడా ఖర్చు కాలేదు నాకు. 150 రూపాయలు OWS గోకృపామృతం ఫ్రీగానే ఇచ్చారు నాకు. కేవలం దానికి బెల్లం అది మాత్రమే. ఈ SHPL వారి కొన్ని ప్రొడక్ట్స్ మాత్రం కొన్నాను, దానికి ఒక 8,000 దాకా అయ్యింది. మిగిలినంతా కూడా ఎలాంటి ఖర్చు కాలేదు దీనికి. కాబట్టి రైతులు పండవు ఆర్గానిక్ ఈ ప్రకృతి సేద్యంలో వీలు కాదు అని చెప్పేసి ఒక భ్రమ పుట్టిస్తున్నారు చాలా కంపెనీల వారు. దయచేసి కొద్దిగా మనకు కేర్ తీసుకొని మంచిగా ఒకవేళ మనం చేసుకున్నట్లయితే ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా అద్భుతాలు సృష్టించవచ్చు. దయచేసి రైతులు, యువ రైతులు అందరూ కూడా రావాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. జై హింద్, జై భారత్, జై కిసాన్.